రేషన్ కార్డు ఉంటది కదా, ఆ, ఫ్రీ సబ్ ఫ్రీ సబ్ బస్ అన్నప్పుడు రేషన్ కార్డు పెట్టారు. రేషన్ కార్డు బట్టి చేసేది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఎక్కేస్తున్నారు. ఉమ్, మేము బస్ పాస్ పెట్టుకొని పోతాము. ఉమ్, 1350 రూపాయలు. మాకు సీట్లు దొరుకుతలేవు. ఉమ్. అందరు వేరే వాళ్ళు కూడా ఎక్కుతున్నారు. అంటే ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టినప్పటి నుంచి ఎట్లుంది, ఫ్రీ బస్ పెట్టినప్పటి నుంచి ఎట్లుంది అంటే ఏం చెప్తారు అసలు? నేను ఏమంటున్నామ్మా, అదే చెప్తున్నా కదా, ఆయన చేసిన కరెక్టే కానీ అదొక్కటి రాక్ అయిపోయింది. అంటే ఆ బస్సు తీసేస్తే మంచిగా ఉంటది అంటారా? తీసేయడం కాదు, అదే ఆధార్ తెల్ల కార్డు ఉంది కదమ్మా, తెల్ల కార్డు ఎవరెవరు కూడా వాళ్ళని ఆలోచన చేసుకుంటూ బాగుంటుంది. ఓకే. అంటే ఇప్పుడు ఉచిత కరెంటు ఇంకా కొత్త అప్లికేషన్స్ పెట్టుకోండి అని చెప్తున్నారు కదా, మరి అవుతుంది అంటారా? ఒక్కటి అమ్మూలో ఏమవుతుంది, ఉచిత కరెంట్ ఒక్కటే అవుతుంది. గ్యాస్ లో 500 ఇస్తాడు, అది 500కి ఇస్తలేడు. రైతు రుణమాఫీ అది అది మనకు అవసరం. అది నాకు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి ఫోటోలు నింపుకొని పోతారు కదా, మరి ఈసారైనా డబుల్ బెడ్రూమ్ వచ్చే అవకాశం ఉందంటారా? ఉన్నది అంటున్నారు, మరి చూడాలి. సర్వే అనేది కరెక్ట్ గా చేస్తున్నారంటారా? కరెక్ట్ చేస్తలేరమ్మా. చేస్తలేదు. అంటే ఇప్పుడు ప్రతిదీ కనుక్కుంటున్నారు, ఒకటే నియోజకవర్గం పోతున్నారు, కరెక్ట్ చేస్తలేరు వాళ్ళు. కరెక్ట్ చేస్తలేదు. అంటే మునుపున్న ప్రభుత్వానికి ఇప్పుడు పోలిస్తే మరి మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు 100% ఓకే. కాంగ్రెస్ అది బాగుందా, ఇది బాగుందా? కాంగ్రెస్ బాగుంది, కాంగ్రెస్. టీఆర్ఎస్